నా కూతుర్ని పొద్దున్న నేనే స్కూల్లో డ్రాప్ చేశాను. ఇప్పుడేమో పికప్ చేసడానికి వస్తే నా కూతురు ఇక్కడ లేదని చెప్తున్నారు. సరస్వతి, ఈ కేసు గెలవడం చాలా కష్టం. ఇప్పుడు నాకు నా కూతురి సంతోషం, తన ప్రాణాలతో ఉండడం మాత్రమే ముఖ్యం. అలా ఉండాలంటే నీ నీడా, మీ అమ్మ నీడా నా కూతురి మీద పడకూడదు. తనని వదిలే 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 వదిలే. అత్తా, నన్ను వదిలి తను ఉండలేదత్తా. నేను అదే చెప్తున్నాను. తను మిమ్మల్ని వదిలి ఉండలేదు. దా చూడు చూడు చూడరా, దానికోసం అది దాని సంతోషాన్ని, దాని కోరికల్ని, దాని ఆశయాల్ని వదిలేసి నిన్ను మీ అమ్మని కాపాడుకోవడం కోసం, మీకోసం మాత్రమే ఆలోచించటం. మీరు ఎంత అన్యాయం చేసినా దాంట్లోంచి మళ్ళీ అగ్ని ప్రవేశం చేసిన సీతల తనని తాను నిరూపించుకొని రావటం చాలు, ఇక చాలు. ఇక దాని జీవితంలో వీటన్నిటికీ తెరపడాలి. వసుంధర ఒక పక్షిలా తన కలల వెంట ఎగరాలి. తను ఏం కావాలంటే అది చెయ్యాలి. అవన్నీ జరగాలంటే ఇక దాని జీవితంలో మీ ఉనికి కూడా ఉండకూడదు. అత్తా, నువ్వేమంటున్నావు నీకు అర్థం అవుతుందా? దేవుడే దాని కష్టాలు చూసి దానికి మంచి చేశాడు. ఇప్పుడు దానికి గతం గుర్తులేదు. అందుకే నీ నీడ నా కూతురు మీద పడనివ్వను అంటేనే నేను కేసు వాపస్ తీసుకుంటాను. పోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలనుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరి తీసింది ప్రేమని, ఉసిరేసింది మిమ్మల్ని ఇంకా వదలను సార్. మీరు నా ప్రాణం.